హాయ్ అండి. వెల్కమ్ టు రజియాస్ కిచెన్. ఈరోజు సజ్జలను ఉపయోగించి హెల్తీగా, టేస్టీగా ఉన్నటువంటి దోసల్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ సజ్జలు హెల్త్‌కి చాలా మంచిదండి. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, వెయిట్‌ని కంట్రోల్ అనుకునే వాళ్ళు ఇలాంటి టిఫిన్‌ని డిన్నర్‌గా కానీ తింటే చాలా హెల్ప్‌ఫుల్‌గా, చాలా కంట్రోల్‌గా ఉంటుందండి వెయిట్. ఒకసారి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మరి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 3 కప్పుల వరకు సజ్జలను యాడ్ చేసుకోవాలి. ఈ సజ్జల్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. దీంట్లో రాళ్ళు, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా! వాటినన్నిటిని తీసి క్లీన్ చేసేసుకోవాలి శుభ్రంగా. చూసారు కదా! ఈ సజ్జలు హెల్త్‌కి చాలా మంచిదండి. వీటిని డైలీ లైఫ్‌లో మనం భాగంగా తింటే మన హెల్త్ కూడా చాలా బావుంటుంది. అప్పుడప్పుడు మనం ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకుందాం. 2, 3 సార్లు కడిగి తీసుకుందాం. తర్వాత మంచి వాటర్ పోసుకొని దాదాపు 8 గంటల పాటు దీన్ని నానపెట్టుకోవాలండి. మళ్ళీ అదే కప్‌తో హాఫ్ కప్ వరకు మినపప్పు తీసుకోవాలండి. గుండు మినపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ మినపప్పును కూడా తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని వీటిని కూడా నానబెట్టేసుకుందాం. ఈ మినపప్పుని 8 గంటల పాటు అవసరం లేదండి. 4 గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది. కానీ నేను 2 ఒకేసారి నానబెట్టుకున్నాను కాబట్టి 8 అవర్స్ పట్టింది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసేసుకుందాం. ఈ మెంతులతో పాటు వీటిని మూత కవర్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. చూసారు కదా! 8 గంటల తర్వాత చూస్తే శుభ్రంగా ఇవి బాగా నానిపోయాయి. సజ్జలు కూడా బాగా నానిపోయాయండి. చూసారు కదా! ఈ సజ్జలు కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం గ్రైండర్‌కి వేసుకుందామండి. మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ గ్రైండర్లో మినపప్పు యాడ్ చేసుకోవాలండి. మినపప్పు బాగా మెదిగిన తర్వాత మాత్రమే సజ్జలను యాడ్ చేసుకోవాలి. లేదంటే 2 ఒకేసారి మెదగడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఫస్ట్ మినపప్పు వేసుకొని అది బాగా మెదిగిన తర్వాత మాత్రమే సజ్జలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మినపప్పు బాగా మెదిగిపోయిందండి. ఇప్పుడు సజ్జలను యాడ్ చేసేసుకుందాం. ఈ సజ్జలను కూడా మినపప్పుతో పాటు గ్రైండ్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి చూద్దామండి. ఇది దాదాపు మెత్తగాని పేస్ట్ లాగా అయిపోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా! బాగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసుకొని దీన్ని రాత్రంతా మనం అలాగే ఉంచేసేయాలండి. అప్పుడు మాత్రం బాగా పులుస్తుంది. మీరు రాత్రంతా కాకపోయినా 8 గంటల పాటైనా కనీసం వీటిని పులియబెట్టుకోవాలి. వీటిలో మనం ఎటువంటి రైస్ ఉపయోగించట్లేదు కాబట్టి వీటిని కంపల్సరీగా ఓవర్ నైట్ కానీ 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. అప్పుడే మనకు హెల్తీగా ఉంటుంది దోశలు కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసేసుకుందాం. ఇక్కడ మీకు ఒక దోశ వేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా! చాలా బాగా వచ్చింది. బాగా ఫెర్మెంట్ అయింది. దీంట్లో కొంచెం మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని కాల్చుకుందాం. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉంటాయండి. అప్పుడప్పుడు మనం ఇలాంటి సజ్జలను ఉపయోగించి, మిల్లెట్స్ని ఉపయోగించి హెల్తీగా, టేస్టీగా ఉండేటువంటి దోశల్ని సింపుల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అప్పుడప్పుడు రైస్కి బదులు ఇలా ట్రై చేయండి. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. దీన్ని మనం ఎటువంటి ఏ చట్నీతో అయినా తినొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి డిఫరెంట్గా ఉన్నటువంటి మిల్లెట్స్తో ఉపయోగించి దోశల్ని, ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను మీకు చెప్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.